ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎండియు వాహనాల్ని రద్దు చేసి నేరుగా రేషన్ షాప్ నందు రేషన్ కార్డు లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయంపై కుప్పం రేషన్ షాప్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తూ రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో కుప్పం మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీలర్ల కమిటీ సభ్యులు కమల్, రమేష్, పద్మనాభం, మురళి, ఆనంద్, ఎత్తు రాజులు, మణి, హరి, కవిత రాణి, దామోదరం, రవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం ఇచ్చింది. అలాగే రేషన్ షాప్ డీలర్లకు పాత వ్యవస్థను తెచ్చి రేషన్ షాప్ డీలర్లకు మంచి గౌరవం ఇస్తూ ఉంది. ఈ గత ప్రభుత్వంలో రేషన్ డీలర్లని కార్డుదారులని దూరం చేశారు. ఆ వ్యవస్థ నుంచి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం రేషన్ డీలర్లు రేషన్ కార్డుదారుని దగ్గర ఇచ్చేసి గౌరవిస్తున్నారు. ప్రత్యేకంగా మనం చంద్రబాబు నాయుడు గారు రేషన్ డీలర్లకు ముందు నుంచి కూడా గౌరవిస్తారు. 30 పైసలు ఉన్న కమిషన్ని కేజీకి ₹1 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేశారు. అలాగే మన సంచులకు కూడా ముందు రిటర్న్ తీసుకొని డబ్బులు లేకుండా ఉండే దీంతో ఆయన సంచులకు కూడా డీలర్కే ఇచ్చే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారు, జీవో తెచ్చారు. అలాగే అమాలిస్ లేబర్స్ మన రేషన్ డీలర్ ఇస్తున్నారు. ముందు ఆ ముఖ్యమంత్రి గారు రేషన్ డీలర్ దించుకునే కూలి కూడా లేకుండా జీవో తెచ్చి ఆయన మన డీలర్ని కాపాడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వమే. ఈరోజు నిత్యావసర వస్తువులు డీలర్ తరఫున ఇవ్వడం అనేది మాకు గర్వకారణంగా ఉంది. మాకు ఇచ్చిన డీలర్లకు ఇచ్చిన గౌరవంగా అనిపిస్తూ ఉంది. మేము కూడా సక్రమ మార్గంలో నిత్యావసర వస్తువులు కార్డుదారులకు అందిస్తామని మా డీలర్ తరఫున నేను విన్నపం చేసుకుంటున్నాం. అలాగే మేము డీలర్లందరూ ఈ ప్రభుత్వానికి మేము సహకరించి రుణపడి ప్రభుత్వం ఏం చెప్పిందో ఆ విధంగా డీలర్లు కూడా ప్రజలకు మంచి అందుబాటులో ఉండి మేము సర్వీస్ చేస్తామని విన్నపం చేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు కుప్పం మండలంలో రేషన్ డీలర్ల సంఘం తరఫున సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేశాం. కారణం ఏమంటే దేశంలో ఎప్పుడు కార్డుదారులకి రేషన్ షాప్ డీలర్ల ద్వారానే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం. కానీ గత ప్రభుత్వంలో దానికి భిన్నంగా ఎండియు వాహనాలని తెచ్చి రేషన్ షాప్ డీలర్లని ఒక స్టాకిస్టుగా వదిలేసినారు. కానీ రేషన్ షాప్ డీలర్లకు మళ్ళీ ఆ గౌరవం తెచ్చి ఆ ఎండియు వాహనాలు అందుబాటులో లేకుండా చాలా కార్డుదారులు ఇబ్బంది పడినారు. దానికి అనుగుణంగా ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ రేషన్ షాప్ డీలర్లలోనే పంపిణీ చేయాలని రేషన్ షాప్ డీలర్లకి ఒక మంచి గుర్తింపు ఇచ్చింది. దానికోసం ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి కుప్పం డీలర్ల సంఘం తరఫున అందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.